హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పప్పు రుబ్బే పని లేకుండా ఏ పిండిలు కలుపుకుని నానబెట్టక్కర్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే పునుగులు చేసుకుందాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. అప్పటికప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక రండి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 3/4 బౌలు పుల్లటి పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయితేనే ఈ పునుగులు బాగా వస్తాయి. పెరుగుని గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు సేమ్ కప్పుతోటి ఫుల్ కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవాలండి. వంట సోడా వేసుకుంటే పునుగులు కొంచెం గుల్లగా వస్తాయి. వీటితో పాటుగా 1/2 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పునుగుల పిండి కలిపేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దండి. వాటర్ యూజ్ చేస్తే పునుగులు సరిగ్గా రావు. ఒకవేళ మీకు ఏమాత్రం పెరుగు తక్కువైంది అనుకుంటే మాత్రం 2-3 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా ఉండాలి. పిండిని కలిపేటప్పుడే ఎక్కువసేపు బీట్ చేసుకోవాలండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని వేసుకోవడమే. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవడమే. ఈ పునుగులకి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదండి. ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా సరదాగా స్నాక్స్లా కూడా పెట్టడానికి బాగుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి. ఇదిగోండి కలర్ కొద్ది కొద్దిగా చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే. చూడండి ఫైనల్గా అప్పటికప్పుడు చేసుకునే పునుగులు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇది ఏదైనా మంచి స్పైసీ పచ్చడితో తింటే సూపర్గా ఉంటుందండి. ఇవి పచ్చడి లేకపోయినా ఊరికే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.